హలో అందరికీ. నేను స్వరాలి. ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకొచ్చాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు కథా శీర్షిక తోడు అవసరమా. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము. నగరంలోనే 10 ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా కట్టిన ఖరీదైన వృద్ధాశ్రమం అది. దాని పేరు శాంతివనం. ఎన్ఆర్ఐ పేరెంట్స్, బడా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు మాత్రమే ఉండగలిగే వృద్ధాశ్రమం ఏదైనా ఉంది అంటే అది శాంతివనం మాత్రమే. అంత మంచి పేరుంది దానికి. ప్రత్యేకంగా ఒక్కొక్క గదికి ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, అటాచ్డ్ బాత్రూమ్, టేబుల్స్, చైర్స్, సోఫా సెట్ ఉంటాయి. కామన్ డైనింగ్ రూమ్, థియేటర్, జిమ్, అలాగే లైబ్రరీ అక్కడ స్పెషల్. వాకింగ్ ట్రాక్, లాఫింగ్ క్లబ్, అన్ని సదుపాయాలు అక్కడే దొరుకుతాయి. హాస్పిటల్, డాక్టర్, నర్సెస్ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఈ మధ్యనే భార్య చనిపోతే అక్కడ చేరాడు కృష్ణారావు. గవర్నమెంట్ శాఖలో రిటైర్డ్ ఇంజనీర్ అతను. పిల్లలిద్దరూ ముంబైలో సెటిల్ అయ్యారు. ఎవరి బిజీ వాళ్ళది. వాళ్ళు అక్కడికి రమ్మని పిలిచినా వెళ్లకుండా, వెళ్ళినా అక్కడికి అడ్జస్ట్ కాలేక, ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చి చేరాడు. వయసు 72 సంవత్సరాలు. మనిషి ఆరోగ్యంగా హుందాగా ఉంటాడు. కృష్ణారావు పొద్దున్నే లాన్లో బెంచ్ మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే అక్కడికి వచ్చాడు శాంతివనం అటెండర్. కృష్ణారావు సార్, మిమ్మల్ని చైర్మన్ గారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. చైర్మన్ కు ఇంత పొద్దున్నే నీతో పనేంటో పక్కనే కూర్చున్న రాఘవరావు కృష్ణారావుని అడిగాడు. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, పోయేస్తే తెలుస్తుంది ఆలోచిస్తూ చెప్పాడు కృష్ణారావు. పద, నేను కూడా వస్తా, ఏంటో చూద్దాం అంటూ కృష్ణారావుతో రెడీ అయ్యాడు రాఘవరావు. అతను కూడా రిటైర్డ్ ఉద్యోగే. యూనియన్ వ్యవహారాల్లో ఎంతో అనుభవం ఉండి తలపండిన మనిషి రాఘవరావు. ఇద్దరూ కలిసి లిఫ్ట్ ఎక్కి 3వ అంతస్తులో ఉన్న చైర్మన్ సుధాకర్ గారి ఛాంబర్కి వెళ్లి కూర్చున్నారు. ఇద్దరూ రావడం చూసి సుధాకర్ గారు, కృష్ణారావు గారు, మీరొక్కళ్లే వస్తే సరిపోయేది కదా అన్నాడు ఆశ్చర్యంగా. పర్లేదులేండి, రాఘవరావు పరాయివాడేం కాదుగా జవాబిచ్చాడు కృష్ణారావు. సరే, మీ ఇష్టం. సూటిగా పాయింట్లోకి వస్తాను. మీరు ఆ 1 రూమ్లో ఉండే రాధమ్మ గారిని మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అంటున్నారట. మొబైల్లో మెసేజెస్ కూడా పెడుతున్నారట, నిజమేనా? కృష్ణారావు గారి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సుధాకర్. ఎవరు చెప్పారు మీకు? ఆశ్చర్యంగానే అడిగాడు కృష్ణారావు. నిన్న ఆమె వచ్చి చెప్పారు నాకు. మిమ్మల్ని ఇంకోసారి ఆ ప్రస్తావన తీసుకురాకుండా చేయమని కూడా చెప్పి మరీ వెళ్లారు. ఈ వయసులో ఏం పని అన్నట్టుగా చూస్తూ అన్నాడు సుధాకర్. ఇదంతా వింటున్న రాఘవరావు, ఓ అవునా, అయినా ఇందులో తప్పేముంది? ఆమె పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. ఎప్పటికీ ఇండియాకు రారు. ఆమెని ఇక్కడ పడేసి మీకు బిల్లు కడితే సరిపోతుందా అని మధ్యలో కల్పించుకొని అన్నాడు. రాధమ్మ విషయం వినగానే కృష్ణారావు గారి ముఖంలో జాలి పొడసూపింది. చైర్మన్ సుధాకర్ వంక చూస్తూ, ఆమెకు 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడే భర్త పోయాడు. ఎంతో కష్టపడి పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేసి అమెరికా పంపిస్తే వాళ్ళు చేసిన పనేంటి? ఆమెను అమెరికా తీసుకెళ్లి అడిగేవాళ్లు లేరని ఇంట్లో పని మనిషిలాగా వాడుకుంటారా? పురుళ్ళు పుణ్యాలు అయిపోయాక తీసుకువచ్చి మీ దగ్గర పడేసి వెళ్ళిపోతారా? ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఒక్కసారన్నా వచ్చిపోయారా? పిల్లలంటే తల్లిదండ్రుల అవసరాలకు డబ్బులు ఇవ్వడం ఒక్కటే సరిపోదు భారంగా నిట్టూరుస్తూ అన్నాడు కృష్ణారావు. నిజమే అనుకోండి సార్, ఈ వయసులో పెళ్ళంటే వాళ్ళ పిల్లలు ఊరుకుంటారా చెప్పండి? ఆమె భయం ఆమెది. మీరంటే ఆమెకు గౌరవం, ఇష్టం వలన రాధమ్మ గారికి అభ్యంతరం లేకపోవచ్చు. మా పరువు పోతుందని మీ ఇద్దరి పిల్లలు రేపు గొడవకు రారా అందరి మీదకు? మీరే చెప్పండి. కృష్ణారావును రాఘవరావును మార్చి చూస్తూ అన్నాడు సుధాకర్. ఈ వయసులో పెళ్ళంటే మీరనుకున్నట్టు దేనికోసమో కాదండి, చనిపోయే వరకు తోడు కోసమే. ఒంటరిగా పోవడం ఇష్టం లేకనే. పిల్లా పాపలతో ఉన్న మీకది అర్థం కాదు. ఒంటరితనం ఎంత బాధగా ఉంటుందో మీరెవరికీ తెలియదు. అయినా వాళ్ళ పిల్లల నెంబర్లు నాకు ఇవ్వండి, నేను వాళ్లతో ఒకసారి మాట్లాడి చెప్తాను. అందాక మీరు కూడా కాస్త ఓపిక పట్టండి అంటూ రాఘవరావు రాధమ్మ గారి అమెరికా పిల్లల నెంబర్లను సుధాకర్ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు సాయంత్రం రాఘవరావు, కృష్ణారావు ఇద్దరు శాంతివనంలో ఉన్న గార్డెన్లో కాసేపు వాకింగ్ చేసి అక్కడే ఉన్న చైర్స్ లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉండగా అక్కడికొచ్చింది రాధమ్మ. గంజి పెట్టిన ఇస్త్రీ చీర కట్టుకొని
సహజంగా వయసు తెచ్చిన పెద్దరికంతో హుందాగా నడిచి వస్తోంది. అప్పుడే గుడికి వెళ్ళొచ్చిందేమో. నుదుట విభూది పెట్టుకొని కడిగిన ముత్యంలా ఉంది రాధమ్మ. ఆమెను చూడగానే ఇద్దరికీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆమె వాళ్లతో మాట్లాడడానికి వస్తుంది అనిపించడంతో ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకొని సైలెంట్ గా కూర్చున్నారు. వాళ్ళు ఊహించినట్లుగానే రాధమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి రాఘవరావు వాళ్ళిద్దరికీ ప్రైవసీ కల్పించాలి అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళబోయాడు. అయ్యో రాఘవరావు గారు, మీరు వెళ్ళిపోతే ఎలా? ఈ కథంతటికీ పాత్రధారులు సూత్రధారులు మీరే కదా. కాసేపు కూర్చోండి, నేను మీతో కూడా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి అని స్థిరమైన గొంతుతో అన్నది రాధమ్మ. ఇక తప్పదు అన్నట్లుగా రాఘవరావు కూడా అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. కృష్ణారావు ఇబ్బందిగా రాధమ్మ వైపు చూశాడు. కానీ అతని ముఖంలో ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. రాఘవరావు ఆల్రెడీ రాధమ్మ వాళ్ళ పిల్లలతో మాట్లాడాను అని చెప్పడంతో వచ్చిన కాన్ఫిడెన్స్ అది. ఇప్పుడు రాధమ్మ వాళ్ళ పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వచ్చింది అని అనుకున్నాడు. అతని ఆలోచనలకు సపోర్ట్ చేస్తూ రాధమ్మ కూడా వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టింది. రాఘవరావు గారు, మీరు నిన్న మా పిల్లలతో మాట్లాడారట కదా, అయితే మా పెళ్లికి మీరే మధ్యవర్తి అన్నమాట అని అంటూ నవ్వుతూ అన్నది రాధమ్మ. అయ్యో దాందేముందమ్మా, ఒక మంచి పని చేశాను అన్న సంతృప్తి నాకు చాలు. ఈ వయసులో మీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అన్నీ ఆలోచించే నేను మీ పిల్లలతో మాట్లాడాను అని అన్నాడు రాఘవరావు. ఏంటి కృష్ణారావు గారు, మీ అభిప్రాయం కూడా ఇదేనా? మీరేమైనా మీ ఆలోచన మార్చుకునే ఉద్దేశం ఉందా అని సూటిగా అడిగింది రాధమ్మ. చూడండి రాధమ్మ గారు, నేను అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గను. మీ పిల్లలకు కూడా అభ్యంతరం లేదు అని చెప్పారు కాబట్టి మీరు కూడా ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను అని స్థిరంగా అన్నాడు కృష్ణారావు. చాలా మంచిది. మీకు వచ్చిన ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే దీనికి నా అభిప్రాయంతో కూడా సంబంధం ఉంటుంది కదా? ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా అడిగింది రాధమ్మ. తప్పకుండా మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. అయినా ఇందులో మీరు అభ్యంతరం చెప్పడానికి సరైన కారణం అంటూ ఏదీ లేదు కదా అని కన్ఫ్యూజ్ అవుతూ అన్నాడు కృష్ణారావు. అక్కడికే వస్తున్నాను సార్, తొందరపడతారెందుకు? నాకు కొన్ని సందేహాలున్నాయి. వాటికి మీ నుంచి సమాధానాలు కావాలి. అప్పుడు ఈ పెళ్లి అనే బంధంలో నేను అడుగు పెట్టాలా వద్దా అనేది నేను ఆలోచిస్తాను అని అన్నది రాధమ్మ. అది మీ హక్కు, ఖచ్చితంగా అడగచ్చు. అసలు మీ సందేహాలేంటో చెప్పండి. ఒకవేళ నా పిల్లల నుంచి మీకేమైనా వ్యతిరేకత ఎదురవుతుంది అనుకుంటున్నారేమో, అవన్నీ నేను చూసుకుంటాను. ఆస్తిపాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ కు సంబంధించి కూడా ముందే మనం అగ్రిమెంట్ రాసేసుకుందాము అని కాన్ఫిడెంట్ గా అన్నాడు కృష్ణారావు. ఓహో, మరి మా పిల్లలతోటి మాత్రం ముందే ఎందుకు మాట్లాడారు? సరే, అది పక్కనుంచండి. ఇప్పుడు నా సందేహాలకి మీరు సమాధానాలు చెప్పండి. అసలు మీరు నన్ను పెళ్లి ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నారు, అది కూడా ఈ వయసులో అని యాడ్ చేస్తూ అడిగింది రాధమ్మ. ఇదేం పిచ్చి ప్రశ్న రాధమ్మ గారు, ఆల్రెడీ చెప్పాను కదా, ఈ వయసులో ఒక్క తోడు అనేది కావాలి, మనకంటూ ఒక బంధం అనేది ఉండాలి. మీరు చాలా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నారు కదా అని తను చెప్పాలనుకున్న విషయం పూర్తిగా చెప్పకుండా మధ్యలోనే ఆపేశాడు కృష్ణారావు. ఓహో, అంటే ఈ పెళ్లి ద్వారా మీరు నన్ను ఉద్ధరించాలి అనుకుంటున్నారన్నమాట అని అన్నది రాధమ్మ. అదేం మాట రాధమ్మ గారు, ఒకరికి ఒకరు కలిసి తోడు నీటిగా ఉందాము అన్న ఉద్దేశమే కాని ఇందులో నా స్వార్థమో మీ స్వార్థమో లేదు కదా అన్నాడు కృష్ణారావు. తోడు నీడ, అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త నాతో 20 ఏళ్లు సంసారం చేసిన తర్వాత నా పాటికి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. 25 ఏళ్లు పెంచిన నా పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. ఇందులో వాళ్ళని తప్పు పట్టడానికి ఏమీ లేదు. వాళ్లకు రెక్కలు ఇచ్చిందే నేను. వాళ్ళు నా నుంచి దూరంగా ఉంటున్నారు అని కూడా నేను బాధపడడం లేదు. కానీ ఇప్పుడు మీరు నాకు కొత్తగా తోడు నీడ భద్రత కల్పిస్తానంటున్నారు కదా, దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మీ వయసు 72 సంవత్సరాలు, నాకంటే దాదాపుగా 15 ఏళ్లు పెద్దవారు. మీరు ఇంకా ఎన్నాళ్ళు బతుకుదాం అనుకుంటున్నారు అని అంటూ వెటకారంగా అడిగింది రాధమ్మ. రాధమ్మ, ఏంటా మాటలు? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటూ కోపంగా అడిగాడు కృష్ణారావు. అబ్బో, అప్పుడే నువ్వులోకి వచ్చిందే వ్యవహారం. ఇందాక ప్రేమ, తోడు, నీడ, బాధ్యత, బంధం ఇలాంటివన్నీ ఏవో చెప్పారు. కాస్త మీకు వ్యతిరేకంగా మాట్లాడితేనే ఓర్చుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి మనిషి నాకు జీవితాంతం ఎలా తోడుగా నిలబడతాడు అని నేను నమ్మాలి?
ఆమె మాటలకు రాఘవరావు దగ్గర కానీ కృష్ణారావు దగ్గర కానీ ఎలాంటి సమాధానం లేదు. అందుకే సైలెంట్గా ఉండిపోయారు. నెమ్మదిగా నవ్వి రాధమ్మ మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. చూడండి కృష్ణారావు గారు, ఈ వయసులో మీకు ఒక తోడు కావాలి అనుకోవడాన్ని నేను వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు నేను చెప్పేది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీ భార్య చనిపోయి కేవలం కొద్ది రోజులు కూడా కాలేదు. కానీ మీకు మరో తోడు కావాలి అనిపించింది. అది కూడా ఈ వయసులో. కానీ నా భర్త పోయి దాదాపు 15 సంవత్సరాలవుతోంది. మీరన్నట్లుగా ఒక పెళ్లి అనే తోడు కావాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇక మీదట అనుకోను కూడా. ఎందుకంటే నాకు ఈ ఒంటరితనం అలవాటు. ఒంటరిగా ఉన్నా నేను జీవించగలను అనే ధీమా. బతికినన్నాళ్ళు నన్ను చూసుకోవడానికి ఈ శాంతివనం ఉంది. నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నేనుండను. కాబట్టి నాకు ఆ బాధ లేదు. ఇక శారీరకపరమైన అవసరాలంటారా, వాటిని నేను ఎప్పుడో జయించాను. కాబట్టి నాకు ఇక ఏ చింత లేదు. ఇక మీ విషయం గురించి చెబుతాను. నిజానికి మీ విషయం గురించి నేను మాట్లాడకూడదు. కానీ మీరు నా వ్యక్తిగతమైన జీవితంలో ప్రవేశించాలి అని చూశారు కాబట్టి మాత్రమే మిమ్మల్ని గురించి మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు మీరు మీ భార్య మీద ఆధారపడి బతికారు. అడగగానే కూర్చుని చోటికే కాఫీ వచ్చేది. మీరు ఆర్డర్లు వేయడానికి మీకు ఒక మనిషి ఉండేది. మీరు అజమాయిషీ చేయడానికి మీ కింద మీ అర్ధాంగి ఉండేది. కానీ ఇప్పుడు లేదు. సో మీకు ఒక భార్య కావాలి. ఆవపెట్టిన పులిహార చేసి పెట్టడానికి, నేతిగారెలు కొసరి కొసరి వడ్డించడానికి, పెసరట్టు ఉప్మా మీద వెన్నపూస రాసి ముద్దు ముద్దుగా తినిపించడానికి ఇదేమీ మిథునం సినిమా కాదు, జీవితం. ఒకవేళ నిజంగా అలాంటి అన్యోన్యమైన దంపతులు ఉంటే ఏంటి, ఉండే ఉంటారు. వాళ్ళని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొని తీరాల్సిందే. కానీ అవసరాల కోసమని, తోడు కోసమని ఇంకేదో పేరు పెట్టుకుని పెళ్లి బంధంలో కడుగు పెట్టాల్సిన అవసరం లేదు అన్నది నా ఉద్దేశం. ఒకవేళ నిజంగా మీకు ఉన్న ఆస్తిపాస్తులతో ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే, మీకు కూడా ఒక తోడు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎవరైనా పిల్లలుండి వితంతువుగా బతుకుతూ పిల్లలు ఎలా పెంచాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీనైనా సరే చేరదీయండి. ఆమెకి పరిపూర్ణంగా అంగీకారం అయితే పెళ్లి చేసుకోండి. అన్ని బాధ్యతలు తీరిపోయిన నాలాంటి వాళ్ళని మీరు కొత్తగా ఉద్ధరించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా. మీకు అర్థమైందనుకుంటాను. మరి నేను ఇక వెళ్ళిరానా? ఆశ్రమంలో గీతాపారాయణకి సమయం అయింది. కథ ఇంతటితో సమాప్తం. ఈ మధ్య ఏదో సినిమాలో విన్నాను. ఈ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అని అందరూ చెప్తారు. కానీ నిజంగా ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే ఎవ్వరూ తట్టుకోలేరు. నాకెందుకో ఆ డైలాగ్ చాలా బాగా నచ్చింది. గిరిగీసుకుని బతికేస్తున్న ఈ ప్రపంచంలో ఇండివిడ్యువాలిటీ అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అవసరం అనేది నా అభిప్రాయం. బతుకంతా పరిగెత్తి చివరలో దొరికిన ఏకాంతాన్ని మన కోసం మనల్ని తెలుసుకోవడానికి మన లోపలికి మనం ప్రయాణం చేస్తే తప్పులేదు అన్నది నా ఉద్దేశం. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.